సారీ ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి చెప్తారు. శ్రీహరి చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, రాజంపేట లోక్సభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ పక్ష నేతగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్టు చేశారు. అరెస్టును ధృవీకరించిన తర్వాత పరిణామాలన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. సో ముఖ్యంగా ఈ కేసులో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. సో ఇప్పటికే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు ముఖ్యంగా ఉన్నటువంటి దీంట్లో సూత్రధారులు పాత్రధారులు ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. రాజ్ కసిరెడ్డి అరెస్టు తర్వాత సో ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో అనేక అంశాలు వెలుగు చూశాయి. విచారణలో కొత్త విషయాలు రావడమే కాదు, ఈ లోపు సిట్ అధికారులు కూడా దేశంలో విదేశాలలో కూడా ఉన్నటువంటి ఆధారాలను సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో చాలా వరకు కూడా సఫలీకృతులయ్యారు. దాని ద్వారా ఇప్పుడు ఒక్కొక్కరిగా కీలకమైనటువంటి నేతలు ముఖ్యంగా ఈ యొక్క వ్యవహారంలో చాలామందిని కదిలిస్తే చెప్పేటువంటిది. దీంట్లో ముఖ్యంగా మాస్టర్ మైండ్ ఎవరు, అలానే కింగ్ పిన్ ఎవరు, తర్వాత బిగ్ బాస్ ఎవరు, ఈ మూడు ప్రధానమైనటువంటి పేర్లు వినిపిస్తూ వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇవాళ జరిగినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి అన్ని ప్రయత్నాలు కూడా చేశారు బెయిల్ కోసం. కానీ సుప్రీంకోర్టు కూడా బెయిల్ పిటిషన్ తోసిపుచ్చినటువంటి నేపథ్యంలో ఆయన సిట్ ముందుకు రావడం, సిట్టు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లుగా ధృవీకరించారు. సో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలిపారు. సో అరెస్ట్ తర్వాత ఇవాళ రాత్రే ఆయన్ని ఏదైతే జడ్జి ముందుకు తీసుకెళ్తారా అనేటువంటి ఒక చర్చ జరిగినప్పటికీ ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మాత్రం ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయంలోనే ఈ రాత్రికి ఉండేటువంటి అవకాశం ఉంది. రేపు ఆయన్ను న్యాయస్థానం ముందుకు కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి మరింత అప్డేట్, సో దీంతో పాటుగా నెక్స్ట్ ఏం జరగబోతోందో కూడా మనం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే సత్య కూడా ప్రస్తుతం ఏదైతే సిట్ ఆఫీస్ నుంచి మనతో పాటు లైవ్లో ఉన్నారు. వారితో పాటుగా ప్రముఖ న్యాయవాది ఉప్పాళ్ళ సుబ్బారావు గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సో సత్య చెప్పు అండి, ఏంటి అసలుకి? సో చాలా వరకు చేపటి వరకు మిథున్ రెడ్డిని ఈ రాత్రి జడ్జి ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక చర్చ అయితే జరిగింది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించట్లేదు. సో మీకు అక్కడే ఉన్నారు కాబట్టి మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ప్రస్తుతం అక్కడ కార్యాలయం దగ్గర నెలకొన్నటువంటి